రోగులకు ఆధునిక సేవలు అందించడమే లక్ష్యంగా నిమ్స్ ఆసుపత్రిలో ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఇప్పటికే రోగుల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఇప్పుడు కొత్తగా రోబోను సైతం అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందంటున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు మన మధ్య ఉన్నారు. నిమ్స్లో అత్యాధునిక సేవలు ఏ విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్న దానిపైన అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రిసెప్షనిస్ట్ కోసం కొత్తగా ఏఐని అందుబాటులోకి ఎందుకోసం? మొదటిగా మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రతిరోజు 3,500 నుంచి 4,000 వరకు ఓపీకి పేషెంట్లు వస్తుంటారు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. మొన్న రీసెంట్గా అయితే 4,250 మంది పేషెంట్లు వచ్చారు. సో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వటం కానీ, రిసెప్షన్ కానీ, కౌంటర్స్ కానీ, సో వీటన్నిటికీ కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు. కానీ సో అందుకని ఒక రోబో ఉంటే, అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే నంబర్ రీత్యా చాలామంది ఎక్కువగా పేషెంట్స్ ఉంటారు, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని. సో ప్లస్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొంతమంది క్యూఆర్ కోడ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కొంతమంది వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. కౌంటర్స్ ఉన్నాయి. అలాగే ఒక రోబోని పెట్టి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఏ రూమ్లో ఏ డాక్టర్ గారు చూస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని దానికి ఒక 6 నెలల నుంచి డేటా ఎంట్రీ చేశాము ఏఐ ద్వారా. సో ఆ రోబో ద్వారా ఎవరైనా వెళ్ళి అక్కడ రోబోతో నిల్చొని నాకు ఈ జబ్బు ఉంది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ రూమ్కి వెళ్ళాలి, ఏ ఫ్లోర్లో ఉంది అని అడిగితే అది క్లియర్గా చెప్తుంది అనమాట. ఈ రూమ్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ డాక్టర్ గారు చూస్తారు. పేరు అడిగి డాక్టర్ సాయి సతీష్ ఎక్కడున్నారు, గుండె డాక్టర్ గారు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఏ రోజు ఓపీలో ఉంటారు, రూమ్ నెంబర్ ఎంత, అది గైడ్ చేస్తుంది. మనిషి అయితే ఒక గంట తర్వాత కొంచెం విసుకోవటమో లేకపోతే టైర్డ్ అవ్వటమో జరుగుతుంటుంది. కానీ రోబోకి అంత మ్యాటర్ అంతా ఫీడ్ చేశాం కాబట్టి అలాంటిది ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఏ విభాగానికి ఈ సేవలు అందుబాటులో వచ్చాయి? రాబోయే రోజులన్నీ ఏ విభాగంలో? ప్రస్తుతం స్పెషాలిటీ బ్లాక్లో ఉందండి. అక్కడ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, అలాగే చెస్ట్ మెడిసిన్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, మెడికల్ జెనెటిక్స్, సో స్కిన్, డర్మటాలజీ, ఈ డిపార్ట్మెంట్స్కి అక్కడ ప్రస్తుతానికి తీసుకొచ్చాము. ఇది ఒక ట్రయల్ బేసిస్గా చూస్తున్నాము. ఇది మొదటి స్టేజ్లో బేసిక్ డేటా, అంటే ఎక్కడ పేషెంట్ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ డాక్టర్ ఉన్నారు, ఎవరికి చూపించుకోవాలనేది బేసిక్ డేటా ఇది చెప్తుంది. తర్వాత దీన్ని ఫర్దర్గా ఇంప్రూవైజ్ చేసి phase 2, phase 3 అని అనుకుంటున్నాము. ఇంప్రూవైజ్ చేసేసి దానికి దాంట్లో రిజిస్ట్రేషన్ పేరు చెప్పంగానే ప్రింట్అవుట్ ఇవ్వటము, అలాగే మనీ ట్రాన్స్ఫర్, డబ్బులు కడితే దానికి ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది కానీ చేస్తున్నామండి.